పదార్థాలు కల్తీ చేసినా, పాలు కల్తీ చేసినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి మంత్రి దుర్గేష్ హెచ్చరించారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి. వరంగల్ జిల్లాలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులోని సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం కోర్టు పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీం పోలీసులు గాలిస్తున్నారు. ఒక్క నిమిషం అదే సైడ్ కొను కాదన్నా లోపల పుస్తకం వేలు ఎట్లా పేరిట మన పరిస్థితి. వరంగల్ జిల్లాలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందని మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టులోని సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం కోర్టు పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి ఏంటి అప్డేట్స్? ఏమన్నా వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో ఒకసారి ఆ కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపు వచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సుబేదారి పోలీసులు అక్కడికి చేరుకొని మిగతా బాంబు స్క్వాడ్ టీం కూడా చేరుకొని కోర్టు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టు పరిసరాల్లో ఎవరెవరైతే ఉన్నారో వారి బ్యాగులు కావచ్చు, వారి వెహికల్స్ కావచ్చు, మిగతా పరిసర ప్రాంతాలను కూడా బాంబు స్క్వాడ్ టీం కావచ్చు, మిగతా డాగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి టీం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అక్కడటువంటి లాయర్లు కావచ్చు, మిగతా కోర్టుకు వచ్చే రెగ్యులర్ వారంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. వెంటనే కోర్టు నుండి సిబ్బంది కావచ్చు, కోర్టు నుండి మిగతా లాయర్లంతా కూడా బయటికి వచ్చి భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాసేపు క్రితం వరకు కూడా పోలీసుల అదుపులో కోర్టు ప్రాంగణం పరిసరాలు ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగించిన తర్వాత కొద్దిసేపు క్రితమే మళ్ళీ కోర్టులోకి సిబ్బంది కావచ్చు, మిగతా వారు రెగ్యులర్ గా వెళ్లేటువంటి వారంతా కూడా వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్, వరంగల్, మిగతా జిల్లాలకు సంబంధించి కోర్టుకు బాంబు బెదిరింపు కావచ్చు, మిగతా మెయిల్ రావడంతో అసలు ఎవరు ఈ మెయిల్ చేస్తా ఉన్నారు, అజ్ఞాత వ్యక్తులు ఎవరు, కాల్ ద్వారా కొంతమంది బెదిరివ్వడం కావచ్చు, కొంతమంది మెయిల్ ద్వారా బెదిరించిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఆ టెక్నికల్ టీం ద్వారా టెక్నికల్ ఆధారాలను సేకరించి ఎక్కడి నుంచి మెయిల్ వచ్చినటువంటి దర్యాప్తులతో పోలీసులు కొనసాగినటువంటి పరిస్థితి. కొద్దిసేపు కూడా వరకు కూడా సుబేదారి పోలీసు వారు బాంబు స్క్వాడ్ టీం అంతా కూడా వరంగల్ జిల్లా కోర్టు పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ తనిఖీలలో ఏం లభించకపోవడంతో కొంత ఊపిరి పీల్చినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏమన్నా థ్యాంక్ యూ తిరుపతి. ములుగు జిల్లా తడ్వాయి మండలం కాల్వపల్లిలో మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు కోసం తల్లి బతుకమ్మ ఎదురు చూస్తున్నారు. 28 ఏళ్ల అజ్ఞాతం తర్వాత తన కొడుకు తిరిగి వస్తున్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కన్న కొడుకు లొంగిపోయాడని తెలిసిన దగ్గర నుంచి సంతోషంగా ఉందని తెలిపారు. బడే చొక్కారావు సోదరుడు